నెలలోపు ఎస్టీపీని పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. శేషమగూడెం వద్ద ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను పనులను ఆయన తనిఖీ చేశారు. నల్గొండ జిల్లా కేంద్ర సమీపంలోని శేషమగూడెం వద్ద ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను పనులను రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నెలలోపు ఎస్టీపీని పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నల్గొండ పట్టణంలో సుమారు 80% ఇళ్లు 20 ఏళ్ల క్రితం సివరేజ్ ట్రీట్మెంట్ అనుసంధానించబడ్డాయని 2014లో 38 కోట్లతో ఎస్టీపీ మంజూరైనప్పటికీ నేటికి పూర్తి కాకపోవటం బాధాకరమన్నారు. వెంకటేశ్వర కాలనీ, రాఘవేంద్ర కాలనీ అన్నింటినీ ఎస్టీపీ కనెక్షన్లు ఉన్నాయని, రానున్న 25-30 రోజుల్లో ఎస్టీపీని పూర్తి చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను, పబ్లిక్ హెల్త్ అధికారులను ఆదేశించామని చెప్పారు. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పూర్తితో పాటు చుట్టూ గార్డెన్ ఏర్పాటు చేయాలని, తక్కిన 30% ఇళ్లకు కూడా ఎస్టీపీ కనెక్షన్లు ఇస్తామని, నర్సప్పగూడ వద్ద అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మరో ఎస్టీపీ నిర్మాణం చేపడుతున్నామన్నారు. ప్రజలు ఇబ్బందులు పడే పని ఎప్పటికీ చెయ్యమని, ఎస్టీపీ నిర్మాణంలో ప్రజలు ఇబ్బందులు ఎదురైనా ప్రజలు సహకరించాలన్నారు. జిల్లా కలెక్టర్తో పాటు ప్రత్యేక అధికారి స్పెషల్ ఇంట్రెస్ట్తో ఎస్టీపీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ పురి శ్రీనివాసరెడ్డి, పబ్లిక్ హెల్త్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ గౌడ్, ఆర్డీఓ అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు ఉన్నారు. నల్గొండలో వివిధ అభివృద్ధి పనులతో పాటు ముఖ్యమైనది నల్గొండ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్తో పాటు ఉన్న డ్రైనేజ్, ఆ కాలేజ్ లోపల డ్రైనేజ్, దాని మీద అక్కడ ఒక ఓపెన్ జిమ్ ఉండే, అదంతా కూడా స్పాయిల్ అయింది. అక్కడ కూడా ప్రతీక్ ఫౌండేషన్తో కొత్త జిమ్ ఏర్పాటు చేసి ఒక పర్మనెంట్ రూమ్ వేస్తున్నాం అక్కడ. దాంతోపాటు నేను, మన గౌరవ జిల్లా కలెక్టర్ ఇలా గారు, మా జేసీ శ్రీనివాస్ గారు, మున్సిపల్ కమిషనర్ ఎస్సీ గారు, మా ఆఫీసర్లతో నల్గొండలో 80% హౌస్ కనెక్షన్స్ ఇచ్చి డ్రైనేజ్ కంప్లీట్ అయ్యి 2014 అయింది. ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం అప్పుడు గవర్నర్ రూల్ ఉండే, నరసింహన్ గారు ఉన్నప్పుడు నేను పోయి గవర్నర్ గారు కలిస్తే అప్పుడు ఆ జీవో ఇచ్చి 38 కూడా శాంక్షన్ చేసి ఇప్పటికీ కంప్లీట్ కావడం చాలా బాధాకరం. ఇప్పుడు ఆ టౌన్లో వెంకటేశ్వర కాలనీ మొదలు పెడితే పద్మావతి కాలనీ, రాఘవేంద్ర కాలనీ అన్నీ కూడా దాదాపు 70% ఆఫ్ ది టౌన్ ఎస్టీపీ హౌస్ కనెక్షన్స్ ఇచ్చినాం, అందించినాం. కానీ ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ లేక ఇబ్బంది పడుతుండ్రు. ప్రజలందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇన్ని రోజులు భరించిండ్రు, ఒక 1 మంత్లో ఇప్పుడు మా జిల్లా కలెక్టర్ గారు అలాగే ఈ కంపెనీ వాళ్ళు కూడా చెప్పిన 25 డేస్లో కంప్లీట్ చేద్దామని. తప్పకుండా దీన్ని కంప్లీట్ చేయడమే కాదు, ఇక్కడ చుట్టూ కూడా గార్డెనింగ్ కానీ, ఇప్పుడు మేము కూర్చున్న ప్రాంతంలో ప్రజలు సాయంత్రం పూట వచ్చే విధంగా మంచి టెక్నాలజీతోని డ్రైనేజ్ అనే ఓపెన్ డ్రైనేజ్ ఎవరు కూడా ఎవరైనా రావచ్చు ఇక్కడికి. ఆ విధంగా దాన్ని అన్నీ కూడా కొత్త టెక్నాలజీతో 1 మంత్లో కంప్లీట్ అయిపోతుంది. 1 మంత్ లోపే కంప్లీట్ చేయాలని చెప్పి మా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ హామీ ఇస్తున్నాం. దీంతోపాటు అటు సైడ్ 30% కూడా హౌస్ కనెక్షన్ ఇస్తున్నాం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ నడుస్తుంది. నర్సప్పగూడ దగ్గర కూడా కొద్దిగా అక్కడ ఒక చిన్న ట్రీట్మెంట్ ప్లాంట్ వస్తుంది, చిన్నదే, అది ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ. దానికి కూడా రైతులందరూ సహకరించాలి. ఇది ఇక్కడ కూడా సింగపూర్ లాంటి దేశంలో డ్రైనేజ్ ట్రీట్మెంట్ చేసిన వాటర్ తాగుతుంటారు అక్కడ. అలాంటి టెక్నాలజీ వచ్చింది కాబట్టి మీరు ఎవరు కూడా దీని మీద మీకేమైనా ఇబ్బంది కలగొద్దనే ఇవన్నీ చేస్తున్నాం. మీకు ఇబ్బంది కలిగించే పని ఇక్కడ ఎమ్మెల్యేగా నేను ఎప్పుడు చేయను. అందుకని మీరు అందరూ కూడా సహకరించాలి. కలెక్టర్ గారికి, మా ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ గారికి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి దీన్ని 1 మంత్లో కంప్లీట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాను.